హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మీ ముందు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డులో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వేకెన్సీస్ ఏ విధంగా అంటే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓపెనింగ్ డేట్ అయితే జనవరి 18, ఫిబ్రవరి 8 దాకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి టోటల్ వేకెన్సీలు మనకి 990 వేకెన్సీలు. దాంట్లో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 41, పర్సనల్ అసిస్టెంట్ 367, పర్సనల్ అసిస్టెంట్ 16. ఇది డిస్ట్రిక్ట్ సీజనల్ కోర్టులో ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ 202, 224 అయితే డిస్ట్రిక్ట్ సీజనల్ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ కోసం అయితే 546 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ 20 వేకెన్సీలు. టోటల్ మనకి 990 వేకెన్సీలు. ఈ సంవత్సరం మనకి ఇదే బిగ్ నోటిఫికేషన్ అనుకోవాలి. మీరు ఈ జాబ్కి అప్లై చేస్తే మీరు అయితే మీ ఆ జాబ్ కంపల్సరీ కొట్టగలుగుతారు. దీనికి మనకి ఎలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందని నేను పూర్తి డీటెయిల్ చెప్తాను. మీకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి పోస్ట్ కోడ్ 801/24కి డిస్ట్రిక్ట్ సీజనల్ కోర్టులో సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కోసం అయితే మీరు గ్రాడ్యుయేషన్ అయితే చదివి ఉండాలి. చదివిన వారు తర్వాత టైపింగ్ మీకు 40 words per minute టైపింగ్ వచ్చి ఉండాలి. ఆర్ షార్ట్ హ్యాండ్ కూడా మీకు 110 words per minute షార్ట్ హ్యాండ్ రాసి ఉండాలి. వారి పే స్కేల్ ఏ విధంగా ఉందంటే మీకు బేసిక్ పే 47,600 నుంచి బేసిక్ పే ఉంది. అంటే మీకు ఇది ఒక 48,000 ప్లస్ హెచ్ఆర్ఏ డిఎల్ అన్నీ కలిపి ఒక మనకి 85,000 దాకా మనకైతే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్లో 85,000 రావడం అంటే నార్మల్ విషయం కాదు. అందరూ మీరు అప్లై చేయడం మర్చిపోకండి. దీనికి ఏజ్ క్వాలిఫికేషన్ ఏముందంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల దాకా మీరు ఏజ్ క్వాలిఫికేషన్ ఉంది. దీనికి ఎస్సీ ఎస్టీలకి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది ముందు నేను చెప్తాను. తర్వాత డిస్ట్రిక్ట్ అండ్ సీజనల్ కోర్టులో పర్సనల్ అసిస్టెంట్కి దాంట్లో ఇదే డిగ్రీ చదివిన ఉండాలి. మనకి షార్ట్ హ్యాండ్ 100 words per minute వచ్చి ఉండాలి. మనకి కంప్యూటర్ టైపింగ్ 40 minutes అయితే సరిపోతుంది. దానికి మనకి ఇది కూడా మనకి ఇది మనకి శాలరీ అయితే మనకి ఒక 80,000 దాకా శాలరీ అయితే ఇది కూడా రావడం జరుగుతుంది. దీన్ని కూడా ఎందుకంటే బేసిక్ 44,900 నుంచి మొదలవుతుంది. దీనికి కూడా ఏజ్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల్లో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే. తర్వాత వచ్చి డిస్ట్రిక్ట్ అండ్ సీజనల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టులో వారికి గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. 44 words minutes 100 words per minute టైపింగ్ స్పీడ్ అయితే రావడం అయితే కావాలి. దీనికి కూడా మనకి ఒక 80,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మనకి 18 సంవత్సరాలు 27 సంవత్సరాలు నిండిన వారు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సీనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ సేమ్ మనకి ఇది మాత్రం మనకి దీన్ని అందరం మిస్ అవ్వకండి. 546 వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్ చదివిన వారు, ఓన్లీ టైపింగ్ వస్తే సరిపోతుంది. దీంట్లో షార్ట్ హ్యాండ్ అయితే అడగలేదు. అందువల్ల మీరందరూ దీనికి ఎలిజిబుల్. దీనికి మనకి శాలరీ అంటే నీకు 29,200 నుంచి స్టార్టింగ్ అవుతుందంటే ఒక 50,000 వరకు మీకు శాలరీ అయితే మొదటి నుంచి వస్తుంది. అందుకని ఏజ్ క్వాలిఫికేషన్ 18 నుంచి 27 లోపు ఉంటుంది. ఇది ఎవ్వరూ అందరూ అప్లై చేయండి. మీరు ఇంటి దగ్గర ఉండి కూడా మీరు టైపింగ్ రాదు, నాకు టైపింగ్ రాదు అని ఒక్క 2 months టైపింగ్ నేర్చుకున్నారైతే మీరు ఇది 40 words per minute మీరు ఈజీగా కొట్టగలుగుతారు. అందుకని ఇదైతే మిస్ అవ్వకండి. తర్వాత వచ్చి డిస్ట్రిక్ట్ అండ్ సీజనల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టులో సేమ్ ఇది కూడా మీకు వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది 20 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో కూడా గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. దీనికి కూడా 40 words per minute కంప్యూటర్ టైపింగ్ రావాలి. ఇది కూడా మనకి ఒక 50,000 నుంచి అయితే శాలరీ రావడం అయితే జరుగుతుంది.
మనకి పిహెచ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎలిజిబుల్ క్రైటీరియాలు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోద్ది. మన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో హౌ టు అప్లై అంటే మనకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. DSSSB online.nic.in వెళ్ళి దాంట్లో మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మనం ఆన్లైన్ ఫుల్ డీటెయిల్స్ చదివి డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇస్తాను. డిస్క్రిప్షన్ చదివి దీనికి ఆన్లైన్ అప్లై అయితే చేయండి. తర్వాత వచ్చి మనకి ఫీజు ఎంత ఉంటుందంటే 100 రూపీస్ మాత్రమే ఫీజు. SC ST ఆర్ పిహెచ్ క్యాండిడేట్లకి, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్కి ఫీజు ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ NCTలో జాబ్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఫీజు ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే జరుగుతుంది. దీనికి ఇది మాత్రం మర్చిపోకండి. మీరు ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కూడా వారు ఫీజు ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఎగ్జామ్ స్కీమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జామ్ స్కీమ్స్ మనకి 4 విధాలుగా ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 విధంగా ఉంటుంది. అన్ని ఫస్ట్ టైర్ 1, టైర్ 2 MCQలో ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ మీకు నిర్వహిస్తారు. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫుల్ డీటెయిల్స్ మీరు కింద చదవండి. దీనికి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కూడా సేమ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్స్ మనకి MCQ క్వశ్చన్స్ మనకి దేంట్లో ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్, కంప్రహెన్షన్లో ఉంటుంది, జనరల్ నాలెడ్జ్లో ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్లో ఉంటుంది. 90 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ దీంట్లోనూ. తర్వాత వచ్చి మనకి డిస్క్రిప్టివ్లో వచ్చి మనకి ఎస్ఏ రైటింగ్ 250 మార్క్స్, ఇంగ్లీష్ ఉంటుంది 30 మార్క్స్కి, గ్రామర్ 25 మార్క్స్, ట్రాన్స్లేటర్ 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2కి స్కిల్ టెస్ట్ మీకు టైర్ 3లో స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే మనకి షార్ట్ హ్యాండ్ కండక్ట్ చేస్తారు. తర్వాత టైపింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి పర్సనల్ అసిస్టెంట్ కూడా సేమ్ అదే విధంగా మీకు కండక్ట్ చేస్తారు. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఫ్యామిలీ కోర్టులో కూడా మీకైతే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అయితే మీకు అప్లై చేయడం జరుగుతుంది. 120 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 120 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీకు ఈ సబ్జెక్ట్లో ఉంటుంది జనరల్ ఇంగ్లీషు, కంప్రహెన్షన్స్లో జనరల్ నాలెడ్జ్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ సేమ్ ఎస్ఏ రైటింగ్ టైప్ 2కి వెళ్ళేటప్పటికి టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు టైప్ 2కి వెళ్ళిన వాళ్ళకి ఇది ఉంటుంది. తర్వాత ఎవరు టైప్ 1, టైప్ 2లో మీకు మినిమం జనరల్ కేటగిరీ వారికి 50% మార్క్స్ అయితే రావాలి. ఫర్ రిజర్వేషన్ క్యాండిడేట్ వాళ్ళకి 45 మార్క్స్ రావాల్సి వస్తుంది. స్కిల్ టెస్ట్ ఓన్లీ ఎలిజిబుల్ అయితే సరిపోతుంది. ఇంటర్వ్యూ మీకు నో మినిమం క్వాలిఫికేషన్లోని ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక క్వశ్చన్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్కి మీకు రాంగ్ అయితే 0.25 ఉంటుంది. ఒక క్వశ్చన్ రైట్ అయితే మీకు 1 మార్క్ ఉంటుంది అని అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విధంగా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అంతా చదివి మీరు అప్లై చేసి మీరు అందరూ జాబ్ కొట్టాలని నాకు మా ఇక్కడ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి కోరిక. మీరు టోటల్ వేకెన్సీలు మీకు చెప్పడం అయితే జరిగింది. మొత్తం బిగ్ వేకెన్సీలు ఇవ్వడం జరిగింది. మీకు ఇదే పెద్ద నోటిఫికేషన్. ఇది 900 మీకు 90 వేకెన్సీలు అంటే నార్మల్గా కాదు. ఈ రోజుల్లో ఇంత పెద్ద నోటిఫికేషన్ రావడం చాలా రేర్గా వస్తుంటుంది. కాబట్టి మీరు దీన్ని అప్లై చేయండి. ఓకే, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.